స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆసరాగా నిలబడి వారిని లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయడం తమ ధ్యేయమని చెప్పారు. తాడేపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన లైవ్లీహుడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్సలరేషన్ ప్రోగ్రాం లీప్ వర్క్ షాప్ను సురేష్ కుమార్ ప్రారంభించారు. ముందుగా రాష్ట్రంలోని మహిళల జీవనోపాధులపై సర్వే నిర్వహిస్తామని, తర్వాత వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కనీసం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని ఆయన తయారు చేసుకోవాలనే టార్గెట్ ఇవ్వడం జరిగింది. దీని భాగంగా ఈ సంవత్సరం మనకు అర్బన్ ఏరియాలో అంటే మెప్మా అంటే అర్బన్ ఏరియాలో ఉన్న ఎస్హెచ్జి మహిళలనే సంబంధించిన ఒక యాక్టివిటీ. ఇక్కడ 30,000 మందినే ఈ సంవత్సరం ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలనేది మన లక్ష్యము. ఆ లక్ష్య సాధన దిశగా మనం అందరూ పనిచేస్తున్నాము. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఏ యాక్టివిటీ చేసుకుంటే బాగా ఉంటుంది, అది ఎలా చేసుకుంటే బాగా ఉంటుందనే ఒక డైరెక్షన్ ఇవ్వడము, వాళ్ళని ఆ రకంగా సపోర్ట్ చేయడం మా ఉద్దేశం. ఖచ్చితంగా ఈ సంవత్సరం 30,000 మంది కంటే పైన మనం చేస్తామని అనుకుంటున్నాము. వీ విల్ బీ ఏబుల్ టు డూ దట్. దాని భాగంగానే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాం.